వానదేవుడా, ఏంది దేవుడా పట్నం మీద గింత పగ పెట్టుకున్నావు? హైదరాబాదోళ్ళతోని గిట్ల జాగుడు ముత్తలు ఆట ఆడుతున్నావేంది దేవా? పట్నం వాళ్ళు ఏం పాపం చేశారు భగవంతా? గిట్లనే అడుగుదామనిపిస్తుంది ఈ వానదేవుణ్ణి. కానీ పాపం చేసింది పట్నం జనం కాదు, మన సర్కారోళ్ళే. అవును, 100% తప్పు చేసింది మన చేయిపాటి ప్రభుత్వమే. ఈ మాట నేను కాదు, నీళ్ళల్లో ఇరుక్కపోయి నరకం చూస్తున్న జనాలే చెప్తురు. గిసోంటి వానలు మన పట్నం బొచ్చడు మట్ల చూసింది. కానీ గిట్ల గోసవాడు మాత్రం చెయ్యిపాట వచ్చినాకనే. అవునా కాదా? ఏందో ఏమొప్పో గీ ముచ్చడైతే చూడుర్రి. ఇగో వాన పడితే చాలు మన హైదరాబాద్ హాలతు చూడురొల్ల ఎట్లా అయిపోయిందో. రాజ్భవన్ రోడ్డు, మాదాపూరు, మేదీపట్నం, బంజారా హిల్స్, మియాపూరు, పాత బస్తీ, కొత్త బస్తీకి ఇట్లా ఏడ చూడు నీళ్ళే నీళ్లు. సరే, వాన కొట్టినప్పుడు నీళ్లు వాడతాయి కాదంటలేను, కానీ రోడ్లేవో చెరువులేవో తెలియకుండానే అయిందోల్లా. పట్నంలా మహాసముద్రం గిట్లున్నదా ఏందన్నట్టు కొట్టింది. అసలు చూరు రాదు, మోకాలెత్తు కాదు, నడి రోడ్డు మీద బొండిక దాకా నీళ్ళు వచ్చినాయి. పాపం కండ్ల ముందే జనం కొట్టుకుపోయారు. ఇండ్లు మునిగిపోయినాయి, కార్లు బండ్లు పడవ లెక్క మారిపోయినాయి. నరకం అంటే నరకం చూసిరోల్లా. రోడ్డు మీదనే చెట్లు కూలిపోయినాయి, అంత ఆగమాగం అడివడివి. ఇదంతా ఒక ఎత్తు అయితే వాన వచ్చినాక ఇంకో నరకం. అమ్మ తోడు చెప్తున్నాయో కిలోమీటర్ల పొడుగు ట్రాఫిక్ జామ్ అయినలా. మీరే చూడరు ఎక్కడికెక్కడ ఎట్లా ఆగిపోయినాయో. పట్నమే ఆగిపోయినంత పనైంది. గంటల కమానం రోడ్ల మీదనే ఉన్నారు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద అన్నాడు, ఇట్లా ట్రాఫిక్ జాము. ఇక చూడు కథ. అసలు ఇవాళ ఇంటికి పోతామా ఓమా అన్నట్టయింది ఒక్కొక్కలకు. ఎప్పుడో పగలు బయటికి వెళ్తే రాత్రి దాకా రోడ్ల మీదనే ఉన్నారు. కాదు, ఇది ఇంకోటి చెప్పాలి. ఓ దిక్కు చెరువులు కబ్జా అయినాయి అనుకుంటా హైడ్రా హైడ్రా అని పాట పాడుకుంటా ఉన్నాయి లేని ఇండ్లు ఆఫీసులు కూల కొట్టిరు. ఈ ఇండ్లకు నీళ్లే రావు, రోడ్డు మీద వరదనే ఉండదు అన్నట్టు చేసిరు. మరి ఇప్పుడు ఇదేంది? మునుపటి కంటే ఇంకా ఎక్కువ వరద రాలేదా? గంట 2 గంటల వానకు పట్నం అంతా మునిగినట్టు ఎందుకు అయింది అసలు? ఓ దిక్కు హైదరాబాద్ జనం ఇంత గోసపడుతుంటే మన సర్కారోళ్ళు మొద్దు నిద్రలు ఉన్నట్టే కొట్టింది. వాళ్ళ సావు వాళ్ళు జావని అనుకున్నారని అనిపించిందోళ్ళ. లేకుంటే ఏంది మరి? కమస్కన్ ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేయలే, జనాలే రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ పని చూసుకున్నారు. అసలు పెద్ద బాధ పడుతుందని ముందే ఎరుకున్నదేనాయే. వాతావరణ పోలు చెప్తూనే ఉన్నారు, మరి ముందు చూపు ఉండాలనా అద్దా? ఎవలెటు పోతే మాకేంది, మేము అద్దాల మేడలు ఉన్నాం కదా అన్నట్టే చేసిరు. ఇక గిట్టనే అంటుర్రా మరి పట్నం జనాలు. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది కదా, ఈ జనాలను మెసిలిస్తే చాలు రేవంత్ సార్ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టు పొట్టు తిడుతురు. ఈ చెయ్యిపాటి నిర్వాకం చేయబట్టే పట్నం గిట్లా ఆగమైతుందని గరమైతుర్రు.